నిఖిల్ సరిగ్గా ఆన్సర్ అనేది చెప్పడు, డిప్లొమాటిక్గా చెప్తాడు అని చెప్పి ఒక కామెంట్ అయితే రావటం జరిగింది. అయితే తను కావ్యకు కూడా ఎక్కడ ప్రపోజ్ అయితే చేయలేదు, ఏదో షోలో తప్పించి అది కూడా తను చెప్పాలి కాబట్టి చెప్పాడు తప్పనిసరిగా. అలాగే తను ఎక్కడ ఆన్సర్ సరిగ్గా ఇవ్వడు, తప్పించుకొని చూస్తాడు. అంటే ఇటు డిప్లొమాటిక్గా అటు కరెక్ట్ అయింది, ఇటు కరెక్ట్ అయింది. అలాగే రష్మి గారి విషయంలో కూడా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు, అది తనకు ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు అని చెప్పి కామెంట్ అయితే రావడం జరిగింది. చాలా మందికి 100లో 70-80% అలాగే అనిపించింది. ఎందుకంటే తను నిజంగానే ఆన్సర్ అనేది చెప్పడం, నేను చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. అక్కడ ఆన్సర్ ఏమి ఉండదు, తను అక్కడ ఏదో ఒకటి చిన్నగా అవును కాదు అన్నట్టుగా చెప్తాడు. అది తర్వాత ఎలా తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటారు. రష్మి విషయంలోకి వచ్చేపాటికి కూడా తను ఆన్సర్ అట్లా చెప్పేపాటికి తను అవునని తీసుకుంది, మామూలుగా ఆడియన్స్కి ఏమో కాదని అనిపించింది. అలా చూసినప్పుడు యష్మి తప్పు అనిపించింది, ఎలిమినేట్ అయితే అవటం జరిగింది. లేదా టాప్ 5లో పక్కాగా యష్మి ఉండేది. మరి ఇది చాలామంది చెప్పారు కూడా, నీకు ఆన్సర్ చెప్పడం రావట్లేదు, స్ట్రైట్గా ఎస్ అంటే ఎస్, నో అంటే నో చెప్పడం రావట్లేదు అని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా చాలామంది మాట్లాడుకున్నారు. అయితే అక్కడ కనుక నిజంగానే నిఖిల్ యష్మికి డైరెక్ట్గా నువ్వు చెప్పుంటే ఎంత డ్రాగ్ అయ్యేది కాదు ఆ ఇష్యూ అని అప్పట్లో అనిపించింది. నిజంగా చాలా ప్లస్ అయ్యి ఉండేది యష్మికి, అంత నెగిటివ్ అయ్యేది కాదు. అంత నెగిటివ్ కాకుండా నార్మల్గా టాప్ 5లో ఉండి హ్యాపీగా బయటకు వచ్చేసేది. కానీ అయిపోయింది, ఏదో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కామెంట్ వచ్చింది, దానికి మనం రిప్లై ఇచ్చాం. అలాగే మీరు కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో మెసేజ్ చేయండి, దానికి సంబంధించి వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తాం.